భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలను చూపెట్టి భారతదేశాన్ని ఒక త్రాటి మీదకు తీసుకొచ్చినటువంటి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, కూటమి నాయకత్వం వహిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, భారతదేశం మొత్తం ఎన్ని పార్టీలు ఉన్నా 140 కోట్ల మందిని ఒకే మాటపై భారతదేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్నటువంటి త్రివిధ దళాల్లో ఉన్నటువంటి సైనికులకు మద్దతు పలికి భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి ఘనత మన ప్రధాని నరేంద్ర మోడీ గారిది. ఆ విధంగా పాకిస్తాన్ లో ఉగ్రవాదులకు ఏ విధంగానైతే కాపు కాస్తా ఉన్నారు, ఉగ్రవాదులు ఏ విధంగానైతే పోషిస్తా ఉన్నారు, ఉగ్రవాదులకు ఏ విధంగానైతే ఆశ్రయం ఇస్తా ఉన్నారు, అటువంటి పాకిస్తాన్ దేశమైనటువంటి ఆ దేశానికి బుద్ధి చెప్పి ప్రపంచంలోనే భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాల్ని మరొకసారి నిరూపించి అదే రకంగా తిరిగి మరలా భారత జోలికి వస్తే తుడిచిపెట్టకపోతారు ఎవరైనా అనేటువంటి సంకేతాలు ఇచ్చినటువంటి శక్తివంతమైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆ విధంగా ఈరోజు టూరిస్టుల మీద, అది ప్రత్యేకించి హిందువులకు సంబంధించినటువంటి మగవాళ్ల మీద, అదేవిధంగా పౌరుల మీద ఏ విధంగానైతే ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని పట్టణ పెట్టుకున్నారు, అదేవిధంగా భారతదేశ సైన్యం కూడా మోడీ నాయకత్వంలో ఉగ్రవాదుల్ని 9 స్థావరాలపై గురిపెట్టి సుమారు 100 మంది ఉగ్రవాదుల్ని హతం చేసి, ఉగ్రవాదుల్ని ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా అంగీకరించిన ప్రసక్తి లేదు, ఉగ్రవాదులు లేని దేశంగా ప్రపంచాన్ని తీర్చిదిద్దాలని ఏదైతే నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకున్నారో దానికి దేశ ప్రజలందరూ కూడా పూర్తిగా మద్దతు పలికారు. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా దేశ సైనికులకి సంఘీభావాన్ని తెలియజేశారు. అదే పాకిస్తాను ఉగ్రవాదులకి ఆశ్రయమిస్తూ భారతదేశంపై దొంగదారులు, దొడ్డిదారులు, పౌరుల్ని లక్ష్యంగా చేసుకున్నటువంటి కాల్పులను కూడా తిప్పికొట్టడంలో త్రివిధ దళాలు చూపెట్టినటువంటి శక్తి సామర్థ్యాలు ఈరోజు భారతదేశం మొత్తం 140 కోట్ల మంది కూడా ఈరోజు సైనికులకు సెల్యూట్ చేస్తూ ఉంది, సైనికులకు మద్దతు పలుకుతూ ఉంది, సైనికులకు సంఘీభావం తెలియజేస్తూ ఉంది. చనిపోయినటువంటి సైనికులకి అందరూ కూడా ఈరోజు నివాళులర్పించి వారి కుటుంబాల్ని దేశం తరఫున ఆదుకోవడం కూడా జరుగుతూ ఉంది.